హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ స్టోరీస్. ఎపిసోడ్ నెంబర్ 13. స్టడీ అవర్స్ స్టార్ట్ అయ్యాక ధరణి సరస్వతికి సమయం దొరికేది కాదు. ఇంటికి రావడం, ఫ్రెష్ అయ్యి తినటం, పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేచి హడావిడిగా రెడీ అవ్వడం, కాలేజీకి వెళ్ళటం, మళ్ళీ రాత్రి 7 దాటాక ఇంటికి రావటం. రోజు ఇలానే గడిచిపోయేది పాపం. కానీ వైష్ణవి ఇంటికి తొందరగా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తన చెల్లెళ్ళతో ధరణి వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్ష్మితో మనోహర్తో కబుర్లు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో ఆడపిల్లలు రాత్రి కాకముందే చేరుకోవాలి అనే ఆచారాన్ని బాగా పాటించేవాళ్ళు. రాత్రి అయ్యాక వచ్చే ఆడపిల్లల్ని జనం వింతగా చూసేవాళ్ళు. ఇదేం కాలేజ్ అమ్మా, ఇంత రాత్రి దాకా కాలేజ్ ఉంటుందా, సోద్యం కాకపోతే అని గుసగుసలు చెప్పుకునేవాళ్ళు. ఉపేందర్ ఫ్యామిలీ కూడా పరువు, ప్రతిష్ట, సంస్కారం ఉండాలి, అవి లేకపోతే చదువుండి ఏం లాభం అనుకునే ఫ్యామిలీ. నలుగురు అనుకునే మాటలు ఉపేందర్ చెవిన పడ్డాయి. కొందరు ఎదురుగా ఉపేందర్ పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపక ఇంత రాత్రి దాకా కాలేజీకి పంపిస్తున్నావు అని మొహం మీదనే అన్నారు. దాంతో పరువే ముఖ్యమనుకొని బతికే ఉపేందర్కి కోపం వచ్చి లక్ష్మితో, ధరణిని రేపటి నుంచి కాలేజీకి పంపకు, ఇంట్లో ఉండి చదువుకోమను, ఎగ్జామ్స్ టైంలో మనోహర్ దింపుతాడు, ఎగ్జామ్స్ రాసి రమ్మను అని ఆవేశంగా చెప్పాడు. లక్ష్మి మారు మాట్లాడకుండా సరే అని తలూపింది. ధరణి ఇంటికి వచ్చాక లక్ష్మి జరిగిన విషయం చెప్పింది. అదేంటమ్మా, అందరూ అదే టైంకి వస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే లేటుగా రావట్లేదు కదా, అందరూ కాలేజీ మానేసి ఇంట్లో ఉండటం లేదు, వాళ్ళు తల్లిదండ్రులు ఏమీ అనట్లేదు, నేను చదువు మానేయి అనట్లేదు కదా ధరణి, ఇంట్లో ఉండి చదువుకో అంటున్నాడు, ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి రాసిరా అంది లక్ష్మి. ఉపేందర్ మాటను కాదని చెప్పే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు. ఉపేందర్ ఎంత చెప్తే అంత. అప్పటి నుండి ధరణి కూడా మనోహర్ లాగానే ఇంట్లో ఉండి చదువుకుంటూ లక్ష్మికి వంట పనులు సాయం చేస్తూ బిజినెస్లో కౌంటర్ మీద కూర్చొని లెక్కలు చేసి డబ్బులు తీసుకునేది. రోజు సరస్వతి, వైష్ణవి కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళు. సరస్వతి ధరణితో మాట్లాడడానికి సమయం దొరికేది కాదు. ఒక ఆదివారం మాత్రమే ధరణి ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి వచ్చేది. వైష్ణవి రోజు తొందరగా ఇంటికి వచ్చి ధరణితో ఇంట్లో కబుర్లు చెప్తూ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేసేది. ఆ ఊళ్ళో సాయిబాబా గుడి ఒకటి ఉంది. ప్రతి గురువారం చాలామంది అక్కడికి వెళ్ళేవాళ్ళు. సాయంత్రం ఆ గుళ్ళో పూజ బాగా జరిగేది. వైష్ణవికి ఆ గుడికి వెళ్ళాలని అనిపించింది. సాయిబాబా గుడికి నేను చెల్లెళ్ళు వెళ్తాం నాన్న అని వెంకటేశ్వర్లను అడిగింది. గుడికే కదా, సరే అక్క వచ్చాక అందరూ కలిసి వెళ్ళిరండి అన్నాడు వెంకటేశ్వర్లు. అక్క వచ్చేసరికి పూజ అయిపోతుంది నాన్న అని వైష్ణవి అంది. సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అని వెంకటేశ్వర్లు అన్నాడు. అలా ప్రతి గురువారం సాయిబాబా గుడికి వైష్ణవి తన చెల్లెలిద్దరిని తీసుకొని వెళ్ళి వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే వస్తుంది. థ్యాంక్ యూ.